హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఆలూ శాండ్విచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా బ్రెడ్తోని పిల్లల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. కాబట్టి మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు పొటాటోస్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న ఆలుగడ్డని అన్నిటిని కూడా ఈ విధంగా స్మాష్ చేసేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి. అదే విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా, మా పిల్లలు అవన్నీ వేస్తే తినరండి, కాబట్టి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను. అదే విధంగా ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, కారము, ధనియాల పొడి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా ఈ పొటాటోకి బాగా పట్టే విధంగా మంచిగా అన్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనము 2 బ్రెడ్స్ తీసుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ విధంగా టొమాటో సాస్ వేసుకొని ఈ విధంగా బ్రెడ్ అంతా కూడా పరుచుకోవాలి. అదే విధంగా మరొక బ్రెడ్ పైన మనం కలిపి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట. మీ దగ్గర చీజ్ ఉంటే ఇష్టమైతే మీకు చీజ్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఆలుగడ్డ మిశ్రమం మీద, లేదు అనుకుంటే ఆప్షనల్ అన్నమాట, అది మీ ఇష్టము. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఒకదాని మీద ఒకటి అమర్చుకోవాలి. ఇదే విధంగా మిగతావి కూడా చేసేసుకోవాలి. మీరు ఎన్నైతే చేసుకోవాలనుకుంటారో అన్ని చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తయారు చేసుకున్న ఈ బ్రెడ్ని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టుకొని పైన ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా కింద కాలే వరకు ఉంచుకొని ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మంచిగా కాలిపోయింది కదా. ఇదే విధంగా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకోవాలండి. చూసారు కదా, బ్రెడ్ శాండ్విచ్ ఆలూతోని సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ బ్రెడ్ శాండ్విచ్ని టొమాటో కెచప్తోని సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు మీ ఇంట్లోని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.